హలో సార్, అందరికీ నమస్తే. నేను మీ టీ గోపాల్, సిఆర్పి బ్రహ్మసముద్రం. మనం ఇప్పుడు పరీక్ష పే చర్చ అన్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా పేరెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో పరీక్ష పే చర్చ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ పరీక్ష పే చర్చ 2025 అని వస్తుంది కదా. ఈ అడ్రస్ పైన క్లిక్ చేద్దాం. తర్వాత మనకు మై government.in అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇందులో పార్టిసిపేషన్ చేయడం ద్వారా ఓ సర్టిఫికేట్ అనేది తర్వాత మనకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, పార్టిసిపేషన్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ మీరు పైకు బాగా స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, పార్టిసిపేట్ యాజ్, ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తామనే విషయం ఉంది. స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్, అలా కాకుండా స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్, టీచర్ లాగిన్ ద్వారా స్టూడెంట్ పార్టిసిపేషన్ చేయడం, తర్వాత పేరెంట్ పార్టిసిపేషన్ చేయడం, టీచర్ పార్టిసిపేషన్ చేయడం ఉన్నాయి. ఓకే, మనం విద్యార్థులను ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఏ విధంగా చేయాలని చూద్దాం. స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ అన్న దానిపైన మనము క్లిక్ చేద్దాం. తర్వాత మనకు ఈ విధంగా అడుగుతుంది, లాగిన్ ఇంటూ యువర్ ఇన్నోవేట్ అకౌంట్ అని. ఓకే, ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి కొంచెం లేట్గా పాస్వర్డ్ అనేది వస్తుంది, ఓటీపీ వస్తుంది, అందువల్ల లేట్ అవుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చినామంటే వెంటనే వస్తుంది. ఓకే, ఫుల్ నేమ్ ఇచ్చి మనం మొబైల్ నెంబర్ ఇద్దాం. ఓకే, మన నేమ్ ఇచ్చాం, మొబైల్ నెంబర్ ఇచ్చాం. లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, దానిపైన మనం క్లిక్ చేద్దాం. ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది కదా ఇక్కడ. ఓకే, ఓటీపీ వచ్చింది. ఓకే, ఇచ్చాను. ఓటీపీ ఇచ్చి సబ్మిట్ పైన క్లిక్ చేద్దాం. ఇంతకుముందే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఒక విద్యార్థిని చేశాను, మా విద్యార్థిని. ఓకే, చేసిన తర్వాత ఆ విద్యార్థి పేరు మనకు ఆ విధంగానే కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వాలి. స్కూల్ డీటెయిల్స్, ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ అన్న రెండు పార్ట్స్ ఉంటాయి. స్టూడెంట్ డీటెయిల్స్ మాత్రమే మనం మార్చుకుంటూ పోవచ్చు. ఒక పాఠశాల ఉన్నటువంటి ఎంతమంది విద్యార్థులకైనా ఒక టీచర్ లాగిన్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ స్టూడెంట్ నేము, లాస్ట్ నేమ్ అనేది ఆప్షనల్. ఓకే, ఈమెయిల్ ఐడి కూడా ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మొబైల్ నెంబర్ కూడా ఆప్షనల్. ఓకే, జెండర్ కంపల్సరీ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, క్లాస్ ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద పేరెంట్ ఇవ్వాలి. ఈ అంశాలు ఇచ్చామనుకోండి, స్కూల్ డీటెయిల్స్ ఒక్కసారి ఫిల్ చేసామంటే మనం ఎంతమందికి మన లాగిన్లు ఒకటిసారి ఒక టీచర్ లాగిన్ అయ్యి ఒక విద్యార్థిని ఫిల్ చేసినప్పుడు మొదటిసారి స్కూల్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, ఆ స్కూల్ డీటెయిల్స్ అదే విధంగా సేవ్ అయి ఉంటాయి. ఎన్నిసార్లు అయినా కూడా అదే విధంగానే సేవ్ అయి ఉంటాయి. ఎంతమందికైనా మనం మార్చాల్సిన అవసరం లేదు కదా, అదే పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆ విధంగానే ఉంటాయి. ఓకే, తర్వాత ఇక్కడ చివరిలో చూడండి, క్వశ్చన్ టు పిఎం, సబ్మిట్ ఏ క్వశ్చన్ ఆఫ్ యువర్ చాయిస్ రిలేటెడ్ టు లైక్ స్కిల్స్, ఎగ్జామ్ పార్టిసిపేషన్, స్ట్రెస్, కెరీర్ గైడెన్స్ అండ్ మోర్ దట్ యూ విల్ లైక్ టు ఆస్క్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ మోర్ దాన్ 500 క్యారెక్టర్స్. 500 క్యారెక్టర్స్కి మించకుండా మనం ఏదైనా క్వశ్చన్ ఇక్కడ ఇందులో టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయడమే. తర్వాత మనకు ఆ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషను, సర్టిఫికేట్ తర్వాత డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడ మీకు కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఏదైనా ప్రధాన్ని అడగాలంటే ఆ క్వశ్చన్ ఇక్కడ మనం టైప్ చేసి ఏదో ఒక క్వశ్చన్, కెరీర్ గైడెన్స్, మళ్ళీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి క్వశ్చన్ అడిగేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసినామనుకోండి, సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఎంతమంది విద్యార్థులమైనా ఒకే లాగిన్లో చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా మీ విద్యార్థులు ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాము.